జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించినటువంటి ఘటనని 2019-24 మధ్య ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రజలేమీ ఊరక రావట్లా. అతని పరిపాలన 2019-24 మధ్య చూసినటువంటి అనేకమైనటువంటి పేద వర్గాలు సంబంధించిన వ్యక్తులు ఆయన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబాలకు ఎలా చేరాయి, ఇప్పుడు 24లో ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా అసలు తొంగలో తొక్కేశారు, వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టలేకపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, బీజేపీకి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉంది, పొరపాటు ఎక్కడో జరిగిపోయిందని ప్రజలు వాళ్ళకై వాళ్ళు భావించుకొని ఊహించుకొని ఆ నాయకుడు మళ్ళా వస్తే ఆ నాయకుడి వెనకాల పరిగెత్తున్న విధానం పొలాల్లో పడి హెలికాప్టర్ ఉంటే ఆ హెలికాప్టర్ దగ్గరికి ఆయన్ని చూడటం కోసం మీరు ఆ రాప్తాడు చూడండి, లేకపోతే మొన్న పొదిలి చూడండి, లేకపోతే నిన్న కారులో వెళ్తున్నటువంటి మన సత్తెనపల్లి చూడండి. ఇవన్నీ దేనికి తెనాలు చూడండి, దేనికి సంకేతాలు ఇవన్నీ? మీ వెనకాల ఎందుకు రావట్లేదు? ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్, వై పీపుల్ ఆర్ నాట్ బిహైండ్ ఆఫ్ యూ? సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలంటే ఇబ్బంది పడతారేమోనని ప్రజలు తిరుగుబాటు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల మీద, ఆయన కార్యకర్తల మీద, ఆయన అభిమానుల మీద, ఆయన పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దీనికి చరమగీతం ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని మీరు చూస్తే ఒకసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజుకి నౌకలు లేవు ఆంధ్రప్రదేశ్లో. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ రీజనల్ పార్టీ లెవెల్కి తగ్గిపోయింది. కారణం రాంగ్ డెసిషన్స్, కారణం అహంకారంతో కూడినటువంటి మీరు చేసినటువంటి వార్నింగ్స్. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి కన్ను తెలియట్లేదు. అక్కడ ఢిల్లీలో ఎవడో ఉన్నాడు, వాళ్ళు కాపాడుతాడు, మధ్యలో ఒక మీడియేట్ ఉన్నాడు, వీడు మొత్తం మోస్తాడు, కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేయొచ్చు. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పేరు చెప్పి ఇంకా వాడిని చంపలేదు అన్నట్టుగా, ఇంకా కొట్టలేదు అన్నట్టుగా, ఇంకా కేసులు పెట్టలేదు అన్నట్టుగా ప్రజల ఒత్తిడి ఉందంటే వీళ్ళ మీద ప్రజల ఒత్తిడి ఉంటే ప్రజలు జగన్ దగ్గర ఎందుకుంటారు? కాబట్టి కూటమి గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ టోటల్లీ రాంగ్ థింగ్స్. వాటిని ఆపకపోతే వాళ్ళకి ఇబ్బంది. కానీ సార్ ఇప్పుడు మీరు సత్తెనపల్లికి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైలేషన్స్ చేసి మరి కేసులు చేశారని చెప్తున్నారు. ఆయన మీద మొన్న కేసు నమోదైంది. ఈరోజు గుంటూరుకు సంబంధించిన అంశంలో కూడా ఆయన మీద కేసు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఈ కేసులు పదే ఇట్లా నమోదు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఎందుకు ఈ రకంగా మీరు ప్రభుత్వం మాట వినట్లేదని చెప్పేసి ఒక మాట, లేదంటే కావాలని ఆయన సింగయ్య ఆయన చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు మీ తప్పే ఉందని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవీయ కోణాలు కూడా లేకుండా అయిపోయింది, కనీసం జాలి దయ కూడా లేకుండా అయిపోయిందని చెప్పేసి హోంమంత్రి గారు మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు తెలిసి ఎవరు ప్రజల మనిషి, ఎవరు ప్రైవేటు మనిషి, ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి ఎవరు దగ్గరగా ఉంటారు, ప్రజలకి ఎవరు దగ్గర ఉంటారో అందరికీ తెలుసు. 10 రూపాయలు ఇవ్వాలంటే ఎవరికి చేతులు వస్తాయి? ప్రజలకి. ఒక పాలసీ తీసుకురావాలంటే ప్రజల పక్షాన ఆలోచించగలిగిన వ్యక్తి ఎవరు? లేకపోతే ప్రైవేటు వ్యక్తుల పక్కన ఆలోచించి 10 రూపాయలు ఇవ్వటానికి చేతులు రానటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి మిర్చి యార్డ్ విషయంలో ఈరోజు కేసు పెట్టారంటే దాన్ని ఏమనాలి అసలు? అంతెందుకు, సత్తెనపల్లి విషయంలో 2 రోజుల తర్వాత కదా ప్లేటు ఫిరాయించినటువంటి ఎస్పీ గొంతు కనపడింది. ఆయన ఊరేగింపు జరుగుతూ ఉంటే ఎస్పీ గారే చెప్పారు ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కాదు అది ప్రైవేటు వాహనం అని ఆయనే చెప్పాడు. 2 రోజులు వీళ్ళు యోగా అక్కడ దాని గిన్నెస్ రికార్డు బుక్ తీసుకొచ్చిన తర్వాత జనాల్ని దోలి యోగా అనే చాపలేసి దుప్పట్లేసి వాళ్ళని పాపం తెలిసినా తెలియకపోయినా ఆ ఎక్సర్సైజ్ చేసి ఫోటోలో కనపడింది మాత్రం ఓన్లీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడ్డారు.
యోగాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా యోగాలో? ఉన్నారు ఉన్నారు. చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. యోగా చేశారా? చేశారు. సరే, చేస్తే మంచిది. ఆ పాపం వాళ్ళని చూసి ఒక గిన్నీస్ రికార్డు తీసుకొని ఏడుకు వచ్చేసరికి, అరే మనం వైజాగ్ పోయేసరికి ఆడేదో గిన్నీస్ రికార్డు అనుకున్నాం, అసలు గిన్నీస్ రికార్డు ఇక్కడ కనపడతా ఉంది, రాళ్ళపళ్ళ రెంటపల్లె దగ్గర అక్కడ కనపడతా ఉంది కదా. ఇక్కడ కదా జనం ఉంది, అక్కడేమో తోలితే ఉన్నారు, ఇక్కడేమో పరిగెత్తు ఉన్నారు జగన్ వెనకాల. ఏం జరిగింది? ఎస్పీని పిలిచి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని జగన్ పేరు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఓకే. జగన్ కారులో ఎవరున్నారు? బస్సు యాక్సిడెంట్ ఎక్కడైనా అయితే బస్సు డ్రైవర్ మీద కేసు పెడతారు, బస్సులో ఉన్న ప్రయాణికుల మీద కేసు పెట్టరు. విచిత్రం ఇది. పెట్టి చేస్తున్నారు, చేయనివ్వండి, ఎంతకాలం చేస్తారో మేము కూడా చూస్తాం. ఎంతకాలం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయదలు, మహా అంటే ఏం చేయగలుగుతారు సార్? మహా అంటే ఒకరోజు అరెస్ట్ చేస్తారు, మరి తీసుకొస్తారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాడు, అంతే కదా. అంతకన్నా పెద్ద గొప్పత ఏ ఉండకపోవచ్చు.